జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. హైదరాబాద్ బంజారాహిల్స్ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర దారుణం జరిగింది. ఫుట్పాత్ మీద బైక్ రావడం, స్పాట్లో ఒక అతను మృతి చెందడం తెలుస్తుంది. ఎక్కడైతే స్పాట్లో యాక్సిడెంట్ చోటు చేసుకుందో మనం ప్రస్తుతం అక్కడనే ఉన్నాం. విజువల్స్లో కూడా చూడొచ్చు. దారుణమైన యాక్సిడెంట్ అనే చెప్పాలి. బంజారాహిల్స్లో తెల్లవారుజామున సుమారుగా 1:30 నుంచి 2:30 ఆ టైంలో అయితే జరిగింది. రోడ్డు ప్రమాదము. ఒకవైపు తీవ్ర గాయాలతో ఇద్దరు హాస్పిటల్ వాళ్ళని డౌట్గా చికిత్సకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఒక అతను స్పాట్లో మృతి చెందారు. మార్చరీ ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. వీళ్ళంతా చూసుకుంటే కూడా బసవతారక నుంచి హాస్పిటల్ అంటే బంజారాహిల్స్ నుంచి బసవతారక హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నారు. అయితే ఎక్కడైతే కేబీఆర్ పార్క్ ఆనుకొని ఉందో ఆ గోడ దగ్గర ఆ ఫుట్పాత్ మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రమాదం అక్కడనే జరిగింది అని పూర్తిగా అయితే తెలుస్తుంది. రేలింగ్ ఏదైతే రేలింగ్ ఉందో అదంతా కూడా ఒక్కసారి చూడొచ్చు. కూలిపోయిన దృశ్యాలు చాలా క్లియర్గా కనిపిస్తుంది. గ్రిల్స్ అంతా కూడా మనకి వెరీ క్లియర్లీ మొత్తము ఇరిగిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చాలా దారుణమైన ప్రమాదం అనే చెప్పొచ్చు. ఎవరైతే అండర్ ప్రివిలేజ్ వాళ్ళే కానీ భిక్షాటన చేసే వాళ్ళు ఇక్కడ పడుకొని ఉంటారు. ఉన్నారు వాళ్ళ మీదకొని దూసుకెళ్ళిపోయిందని కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇదే ఫుడ్ పైన ప్రతిరోజు చాలామంది పడుకుంటారు. ఒకవైపు చిన్న కూలీలు చేసుకొని ఆ తర్వాత భిక్షాటన చేసేవాళ్ళు ఇక్కడ పడుకొని ఉంటారు. ఒకవైపు రోడ్డుకి డివైడర్ ఏదైతే ఉందో అక్కడ పడుకొని జీవనం సాగిస్తుంటారు. వెరీ క్లియర్గా చూడొచ్చు మనం ఇక్కడ. ఈ బండ ఏదైతే రాతి బండ ఉందో ఈ బండ్ల పైన పడుకుంటుంటారు, కూర్చుంటుంటారు. ఇదంతా కూడా పడుకుని ఉంటారని క్లియర్గా అయితే తెలుస్తుంది. ప్రతిరోజు ఇక్కడనే ఉంటారు. చిన్న చిన్న సినిమా షూటింగ్లు చేసుకుంటూ అదేవిధంగా భిక్షాటన చేసుకుంటూ ఏదో చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా వెస్ట్ జోన్ డీసీపీ మొత్తం మీద ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పోలీసులు ప్రమాదం ఎలా జరిగింది అని అంటూ పూర్తిగా ఇన్స్పెక్షన్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇక్కడ ఏదో తరచూ యాక్సిడెంట్లు చోటు చేసుకుంటే వెరీ క్లియర్లీ కూడా ఎప్పుడు ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏదైతే వ్యక్తి ప్రమాదం జరిగిన వ్యక్తి తార్లో ఉన్నాడు. ఆ కారు కూడా ఇక్కడనే వదిలేసి భయభ్రాంతులకు గురై వెళ్ళిపోయాడు. ప్రమాదం సాతు అంటే ఓవర్ స్పీడ్ వల్ల జరిగిందా లేకపోతే ప్రధానంగా చూసుకుంటే మద్యం సేవించి యాక్సిడెంట్ చోటు చేసుకుందా అనేది పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. విజువల్స్లో కూడా మనం క్లియర్గా అయితే చూడొచ్చు. మరోవైపు చిన్న కార్మికులు ఇక్కడ పడుకొని ఉంటారు. కానీ ఇప్పటికే చూసుకుంటే తరచూ బంజారాహిల్స్ టైంలో ఇక్కడ యాక్సిడెంట్ చోటు చేసుకుంటుంటుంది ఎప్పటికప్పుడు అని కూడా పూర్తిగా చెప్పొచ్చు. నిద్రిస్తున్న సమయంలో అంటే నిద్రలోనే ప్రాణం పోయింది అని అంటే ఎంత అమాంఛనీయ ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే అకస్మాత్తుగా కారు మీదకి వచ్చి ఆ తర్వాత మెడ మీదకి వెళ్ళిపోవడము అది అతను ఊహించుకోపోవచ్చు. అదేవిధంగా నిద్రలోనే ప్రాణం కోడిపోయారంటే ఎంత దారుణమైన విషయం. పూర్తిగా చెప్పాలంటే బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. చాలామంది ఇక్కడనే పడుకుంటూ ఉంటారు. ఓవర్ స్పీడింగా లేకపోతే మద్యం సేవించి ఈ ఘటన చోటు చేసుకుంది అనేది పూర్తిగా తెలియాల్సిన విషయం అని అయితే మొత్తం మీద అయితే తెలుస్తుంది. బంజారాహిల్స్లో తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయని క్లియర్గా అయితే చెప్పచ్చు. అంటే మొత్తం మీద ఒక్కసారి మనతో పాటు వెస్ట్ జోన్ డీసీపీ మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఘటన ఎలా జరిగింది అంటే కారణం ఏంటి? ఓవర్ స్పీడింగా లేకపోతే మద్యం సేవించారా? నిందితుడిని అరెస్ట్ చేశారా? ఈ బంజారాహిల్స్ ఈ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఈ కేబీఆర్ పార్క్ ఆనుకొని ఉన్న ఫుట్పాత్ పైన ఈరోజు మధ్యరాత్రి 1:15 మధ్యలో ఒక బ్లాక్ కలర్ థార్ వెహికల్ ఫుట్పాత్ ఎక్కి ఫుట్పాత్ పైన పడుకొని ఉన్న వ్యక్తుల పైన వెళ్ళడం వల్ల ఒక వ్యక్తి స్పాట్లోనే చనిపోయారు. ఇద్దరికి గాయాలైనాయి. వాళ్ళని హాస్పిటల్కి పోలీస్ షిఫ్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ని చూసిన ఒక ఐ విట్నెస్ ఒక ఆయన డయల్ 100 చేసి పోలీస్కి సమాచారం ఇస్తే పోలీస్ వెంటనే స్పాట్కు చేరుకొని దర్యాప్తు షురూ చేశారు. సో ఐ విట్నెస్ చెప్పిన వివరాల ప్రకారంగా ఆ కారు నుంచి 3 వ్యక్తులు డోరు తీసుకొని పడిపోయి ఉన్న కారు నుంచి బయటకు వచ్చి వాళ్ళు పారిపోయారని ఆయన చెప్తున్నారు. వాళ్ళు చాలా అతివేగంగా ఆ మధ్యరాత్రి టైంలో వాళ్ళు మద్యం సేవించి కూడా ఉండొచ్చు అనే సమాచారం ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ పారిపోయి తప్పించుకున్నారు. వాళ్ళని మన ప్రత్యేక బృందాలు, పోలీసు బృందాలు వాళ్ళ కోసము
వెతుకుతున్నాయి. ఈరోజు వాళ్ళని పట్టుకొని పూర్తిగా విచారణ చేసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. సార్ మరో విషయం కూడా గతంలో కూడా ఇక్కడ 2-3 ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయని సమాచారం ఉంది. ఓవర్ స్పీడింగ్ వల్ల అంటే ఎక్కడైతే క్రాసింగ్గా ఉంది కాబట్టి ఎడ్జ్ లాగా ఉంది కాబట్టి దానికి ఏమైనా చర్యలు ఏమైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటే ప్రికాషన్స్, ఎందుకంటే తరచూ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి. ఇక్కడ రోడ్ సేఫ్టీ మెజర్స్ అన్ని బాగానే ఉన్నాయి, సైన్ బోర్డ్స్ ఉన్నాయి, తర్వాత ఇల్యూమినేషన్ ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే జరిగింది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే జరిగింది అని సమాచారం ఉంది. కాబట్టి డ్రంక్ అండ్ కండిషన్లో మద్యం తాగి మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా అతివేగంగా డ్రైవ్ చేయడం వల్ల ఇది హ్యూమన్ తప్పిదాల వల్ల, మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న ప్రమాదాలని మేము గుర్తించాము. సో ఈ మద్యం సేవించి ఎవరైతే బండిని అపాయకరంగా నడిపించి ఇతర ప్రజల ప్రాణాలకు ఎవరైతే డేంజర్గా మారుతున్నారో వాళ్ళపైన చాలా కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ఈ కేసులో కూడా వెంటనే దీన్ని ఛేదించి బండిలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా అదుపులో తీసుకొని విచారణ చేసి యాక్షన్ తీసుకుంటారు. సార్ మరో విషయం, ఇక్కడ చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ పడుకుంటారు, అదే భిక్షాటన చేసే వాళ్ళు, అండర్ ప్రివిలేజ్ పీపుల్ పడుకుంటారు. అంటే తరచూ ఇటువంటి యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళని ఏమన్నా అటు సైడ్ అన్నా ఇక్కడన్నా బెటర్ ప్లేస్కి షిఫ్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఎంత చెప్పినప్పటికీ ఇక్కడికే పడుకుంటారు, మీరు ఆల్రెడీ చెప్తుంటారు డేంజర్ ప్లేస్ అని చెప్పి, వాళ్ళని ఏమైనా షిఫ్ట్ చేసే ప్రయత్నం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఈ ఫుట్పాత్ పైన పడుకోకూడదు. ఈ ఇల్లు లేని వాళ్ళు, దిక్కు లేని వాళ్ళు, అట్లాంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో చిన్న చిన్న కూలీ పని చేసుకుంటూ ఈ రోడ్ సైడ్ భిక్షాటన కాదు, వాళ్ళు ఎవరైతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారో ఆ ఫుడ్ తిని ఇక్కడే పడుకునే అలవాటు ఎక్కువ అవుతుంది. కాబట్టి వీళ్ళందరికీ జిహెచ్ఎంసి షెల్టర్ హోమ్స్ ఉన్నాయి. ఆ షెల్టర్ హోమ్స్కి షిఫ్ట్ చేయడానికి మన లోకల్ పోలీస్ అధికారులు జిహెచ్ఎంసి అధికారులతో సమన్వయం చేసి వాళ్ళని జిహెచ్ఎంసి షెల్టర్ హోమ్స్కి తరలిస్తున్నారు. కానీ అది నిరంతరమైన ప్రక్రియ కాబట్టి అది ఇంకా కొనసాగిస్తాము. ఇట్లా అపాయకరంగా ఫుట్పాత్ పైన ఎవరు పడుకోకుండా పోలీస్ అధికారులు, జిహెచ్ఎంసి అధికారులు అందరూ కలిసి వాళ్ళని జిహెచ్ఎంసి షెల్టర్ హోమ్స్కి తరలిస్తారు. చూడొచ్చు, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సార్ చెప్పిన ప్రకారం చూసుకుంటే జిహెచ్ఎంసీకి షెల్టర్స్ ఉన్నాయి, ఆ షెల్టర్స్కి కూడా ఎప్పటికప్పుడు మేము తరలిస్తూనే ఉంటాం. అయినప్పటికీ కూడా ఎవరు ఎక్కడి నుంచి వస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి అంటూ పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇది ఒకటే కాదు, గతంలో కూడా అనేక సార్లు యాక్సిడెంట్స్ చోటు చేసుకుంటే అంటే మద్యం తాగి ఒకవైపు నడుపుతుంటారని తెలుస్తుంది. సైదులు హర్షవర్ధన్ అనే వ్యక్తి కార్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఏదైతే కారు ఉందో కారు అక్కడనే వదిలేసి భయప్రాంతులకు గురై వెంటనే ఎస్కేప్ ప్లాన్ చేశారు. ఆ డోర్ తీసుకొని ముగ్గురు పారిపోయారు. అంటే ఈ ర్యాష్ డ్రైవింగే ప్రమాదానికి కారణం, మద్యం సేవించి ఉంటారనుకుంటూ పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరోవైపు కూడా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ స్థానికంగా పడుకున్న వాళ్ళు ఎవరైతే ఇక్కడనే భిక్షాటన చేసుకుంటూ పడుకునే వాళ్ళు కానీ లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని ఇల్లు లేని వాళ్ళు ఇక్కడనే నిద్రిస్తుంటారు కాబట్టి వాళ్ళని జిహెచ్ఎంసీ షెల్టర్ హోమ్కి కూడా తరలిస్తాము అంటూ పూర్తిగా అయితే పోలీసులు చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.